ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య వార్ ఓ రేంజ్లో నడుస్తోంది. పవన్ నేరుగా ప్రకాష్ రాజ్ను టార్గెట్ చేయకపోయినప్పటికీ ఆయన మాత్రం పూటకో ట్వీట్తో పంచులు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఈ ఇద్దరి వివాదం ఇంకెంతకాలం సాగుతుంది? ప్రకాష్ రాజ్ టార్గెట్ పవన్ కళ్యాణా లేక బీజేపీనా? పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఇద్దరు మంచి నటులు. సినిమాల్లో బోలెడు ఫైటింగ్లు చేసుకున్నారు. వీళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఫ్యాన్స్కు పూనకాలే. ఒకరు నందా అయితే ఇంకొకరు బద్రీనాథ్ అయితే మేకప్ తీయగానే ఈ యుద్ధానికి ప్యాకప్ చెప్పేసేవాళ్ళు. కానీ ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పై హై రేంజ్ వార్ నడుస్తోంది. లడ్డూ కల్తీ నెయ్యి ఎపిసోడ్లో జనసేనాని తన సహజ వైఖరికి భిన్నంగా వెళ్లారు. కులం లేదు, మతం లేదు అని ఇంతకాలం చెప్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మ సారథిగా మారిపోయారు. నేను నా హిందూ ధర్మం అంటూ పెద్ద పెద్ద పదాలే వల్లవేస్తున్నారు. అప్పటి నుంచే ప్రకాష్ రాజ్ దాడి మొదలైంది. లడ్డూ కల్తీపై పవన్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది కనుక విచారణ జరిపించాలని కోరారు. మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి. ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. దేశంలో ఇప్పటికే చాలా మతపరమైన ఉద్రిక్తతలున్న సమయంలో లడ్డూ వివాదాన్ని జాతీయం చేయటం అవసరమా అని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. ఆ తర్వాత కార్తీ ఎపిసోడ్లోను నేరుగా పవన్ ను టార్గెట్ చేశారు. మీరు లడ్డూ మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ లో కూడా చూశాను. లడ్డూ ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. ఐ రెస్పెక్ట్ యు యాస్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ, ప్లీజ్ యు హావ్ టు థింక్ 100 టైమ్స్ బిఫోర్ యు సేయింగ్ ఎ వర్డ్. చేయని తప్పుకు క్షమాపణలు చెప్పించుకోవటం ఏంటి అంటూ క్వశ్చన్ చేశారు. అక్కడితో ఆగలేదు. గెలిచే ముందు ఓ అవతారం, ఆ తర్వాత మరో అవతారం అంటూ మరో ఘాటు ట్వీట్ చేశారు. ఆ తర్వాత కూడా పవన్ పై ట్వీట్ల వర్షం కురిపించారు ప్రకాష్ రాజ్. వారాహి డిక్లరేషన్లో పవన్ ఉదయనిధి స్టాలిన్ను పరోక్షంగా విమర్శిస్తే ప్రకాష్ రాజ్ మాత్రం నేరుగా కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు. నిజానికి పవన్ పై ప్రకాష్ రాజ్ కు వ్యక్తిగత కోపం అంటూ ఏదీ లేదు. ఓ రకంగా వీరిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అప్పట్లో మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు చిరు ఫ్యామిలీ మద్దతు ఇచ్చింది కూడా. తెలుగువాడు కాకపోయినా అండగా నిలిచింది. ఆ తర్వాత కూడా ఆ స్నేహం కొనసాగింది. పవన్ ఇటీవల ఎన్నికల్లో గెలిచాక కూడా శుభాకాంక్షలు తెలిపారు ప్రకాష్ రాజ్. కానీ ఈ లడ్డు ఎపిసోడ్లో పవన్ అనుసరించిన తీరు ప్రకాష్ రాజ్కు ఏమాత్రం నచ్చలేదు. పవన్ను బీజేపీ ఆడిస్తోందన్నది ప్రకాష్ రాజ్ వాదన. ఈ వాదనలోనూ నిజముంది. గెలవక ముందు పవన్ తీరు వేరు. మతం, ధర్మం వంటి పదాలు ఆయన నోటి వెంట ఎప్పుడూ రాలేదు. మతం లేదని ఒకసారి, బాప్టిజం తీసుకున్నానని మరొకసారి, కమ్యూనిస్ట్ భావజాలం అంటూ ఇంకొకసారి, ఇలా రకరకాల ప్రకటనలు చేశారు. కానీ లడ్డూ వివాదం ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో అప్పుడు ఆయన రూపమే మారిపోయింది. లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పొచ్చు, కానీ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దుర్గగుడి మెట్లు శుభ్రం చేశారు. వారాహి డిక్లరేషన్లో తానే ఏకైక సనాతన ధర్మ సారథి అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. ఆవేశంతో ఊగిపోయారు. హిందూ మతం జోలికొస్తే ఊరుకునేది లేదన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామన్న వారికి కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయన్నారు పవన్ కళ్యాణ్. అసలు మతం లేదన్న పవన్ నోటి నుంచి ఇలాంటి కామెంట్స్ రావటం ఎవ్వరూ ఊహించలేదు. అయితే దీని వెనుక బీజేపీ స్ట్రాటజీ ఉందనేటువంటిది చాలా మంది నమ్మకం. పవన్కు ఉన్న ఇమేజ్ను వాడుకొని దక్షిణాదిలో, ముఖ్యంగా ఏపీలో బలపడాలనేటువంటిది కమల వ్యూహం. అలాగే డిఎంకేను టార్గెట్ చేయడం ద్వారా తమిళనాడులో హిందువులను తమ వైపుకు తిప్పుకోవాలనేటువంటిది కూడా కాషాయ పార్టీ ఆలోచన. తమిళనాడులో బలపడాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న కమలం ఆశలు నెరవేరటం లేదు. అందుకు ఈసారి పవన్ను తెర మీదకు తీసుకువచ్చింది. పవన్ కూడా బీజేపీ ఏం చెప్తే అది చేస్తున్నారు. ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతున్నారు. ఓ రకంగా పవన్ను రిమోట్తో ఆడిస్తోంది బీజేపీ.
బీజేపీ చేతిలో జనసేనాని కీలుబొమ్మ కావడం ప్రకాష్ రాజ్కు ఏమాత్రం నచ్చలేదు. మొదటి నుంచి ప్రకాష్ రాజ్కు బీజేపీ అంటే పడదు. జస్ట్ ఆస్కింగ్ అంటూ బీజేపీపై ఓ రేంజ్లో విరుచుకుపడేవారు. ఇప్పుడు తన హిట్ లిస్ట్లోకి పవన్ను చేర్చారు. ప్రకాష్ రాజ్ ట్వీట్లపై ఆయన మొదట్లో పవన్ కూడా కాస్త స్పందించారు. ఆ తర్వాత రియాక్ట్ అవ్వటం మానేశారు. అనవసరంగా వివాదం ఎందుకు అనుకున్నారో, లేక మరీ లాగితే ప్రకాష్ రాజ్ ఎక్కడ తన బండారం బయట పెడతారనుకున్నారో కానీ దానిపై మౌనంగా ఉంటున్నారు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం వదలటమే లేదు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా ట్వీట్ వదులుతున్నారు. మరి చూడాలి ఈ ఇద్దరి వివాదం ఎందాక వెళుతుందో.